పడుకుందాం బ్రదర్స్. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి వస్తుంది బ్రదర్స్. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాను సినిమా ఎలా ఉంది ఏంటినది. తోతి సుత్తి లేకుండా ఒకే ఒక పాయింట్లో ఇక మొదలెట్టేద్దాం. నాన్నమ్మ, మనవడు, తాత ఈ ముగ్గురు స్టోరీని ఇక్కడ చూపించాడు మారుతి రాజాసాబ్లో. ఖచ్చితంగా ఈ మూవీ చూడొచ్చు బ్రదర్స్, ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీ. నాన్నమ్మ కోరిక తీర్చేందుకు దుష్ట శక్తితో హీరో చేసే ప్రయాణమే రాజాసాబ్. ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే కామెడీ టైమింగ్ మామూలుగా లేదు బ్రదర్స్, సూపర్ గా ఉండదు. అసలు ఆ ఫ్రీ ఇంటర్వ్యూల్ అయితే సూపర్ గా ఉంది, క్లైమాక్స్ వేరే లెవెల్ గా ఉంది. కానీ డైరెక్టర్ మారుతి కొంచెం అలా ఇలా హ్యాండిల్ చేశాడనిపించింది నాకైతే. వేరే డైరెక్టర్ అంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో అయితే ప్రభాస్ గారి యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అంతే. కామెడీ టైమింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి సెంటిమెంట్ కానివ్వండి సూపర్ గా సెట్ అయ్యాయి. ప్రభాస్ గారు మాత్రం అద్దరిపోయారు సినిమాలో. ఇప్పుడు చూసుండరు, కొత్త ప్రభాస్ గారిని చూస్తారు ఈ మూవీలో, అది మాత్రం ఖచ్చితం. కొంతమందికి అర్థం కాకపోవడానికి కారణం సైకలాజికల్ గా గేమ్ ఆడాడు మారుతి సెకండ్ హాఫ్ లో, అందుకే కొందరికి అలా అనిపించవచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మాత్రం సూపర్ గా ఉంది బ్రదర్స్. చూడొచ్చు సినిమాని, ప్రేక్షకులు ఫ్యామిలీతో వెళ్ళి కూడా చూడొచ్చు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. మెయిన్ గా ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కానివ్వండి, భయపడే సీన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు మారుతి. ఈ సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే వన్ అండ్ ఓన్లీ కింగ్ ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది సినిమాలో, అద్దరిపోయిందని చెప్పాలి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా అదే ఎనర్జీని మ్యాచ్ చేశాడు ప్రభాస్, చాలా సూపర్ గా ఉంది. అయితే నాన్నమ్మ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక తాతగా నటించారు ప్రభాస్ గారు, ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది బ్రదర్స్. చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీని బల్ల కొద్ది చెప్తున్నా. ప్లస్ పాయింట్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారే. కానీ డైరెక్టర్ మారుతి కొంచెం అలా ఇలా తీసాడు, కొన్ని సీన్స్ బాగలేని కూడా ఉన్నాయి, చెప్పాలి తప్పదు. ప్రతి సినిమాలో కూడా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ అయినా సరే కొన్ని ఇన్లాజికల్ సీన్స్ ఉంటాయి, కొన్ని బోరింగ్ సీన్స్ ఉంటాయి, తప్పదు. బాహుబలి లాంటి సినిమాలోనే అలాంటి సీన్స్ ఉన్నాయి, కానీ హిట్ అవ్వలే. ఇది కూడా అంతే. కొన్ని కుక్కలు మురుగుతాయి, పట్టించుకోకండి బ్రదర్స్. చాలా చాలా బాగుంది మూవీ అయితే. అప్పుడే మొరగటం మొదలు పెట్టాయి, అది ఎవరో కూడా మీకు తెలిసిందే, వాటిని పట్టించుకోవద్దండి. సినిమా మాత్రం బాగుంది బ్రదర్స్. ప్రభాస్ గారి సినిమా చూడాలనుకునేవారు, చూసి ఎంజాయ్ చేయాలనుకునేవారు తప్పకుండా వెళ్ళి చూడొచ్చు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మామూలు ఏ సినిమాలో అయినా కొన్ని మిస్ అవుతాయి, అవి ఇందులో కూడా ఉన్నాయి. అవి మైనస్ అంటే ఒక సాంగ్, 2 సాంగులు. సాంగ్స్ అంటే పెద్దగా లేవు, ఒక సాంగ్ మాత్రం బాగుంది. సాంగ్స్ ఏం పెద్దగా ఎంటర్టైన్మెంట్ చేయవు, ఇది ముందే చెప్తున్నాను. ప్రభాస్ గారికి సాంగ్స్ తో పని లేదు, సాంగ్స్ కావాల్సింది కొందరికే, ప్రభాస్ గారికి సాంగ్స్ తో పని లేదు. కామెడీ టైమింగ్ మాత్రం అద్భుతంగా పేలింది, రొటీన్ కాకుండా చాలా కొత్తగా ట్రై చేశారు మూవీ మొత్తం, చాలా అద్భుతంగా ఉంది బ్రదర్స్. మైనస్ వచ్చి ఇదే, మారుతి కొంచెం మైనస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాలో కానీ బయట కానీ మారుతినే ప్రాబ్లం. ఎందుకంటే చాలా మందికి సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ కొందరికి అర్థం కాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సైకలాజికల్ గా చాలా ఇబ్బంది పెట్టాడు మారుతి, కానీ అది అందరికీ అర్థం కాకపోవచ్చు. అందుకే కొంతమంది నెగిటివ్ గా చెప్పొచ్చు, కొంతమంది కావాలని నెగిటివ్ చేయొచ్చు బ్రదర్స్. అయినా సినిమా చాలా బాగుంది. మంచి సినిమాను చంపే నైజం మన తెలుగులో ఉంది, ఇది మామూలే. ఒక మంచి సినిమాను చంపాలని చూస్తారు, అఖండ 2 మూవీని కూడా చంపాలని చూశారు, కానీ అది కుదరలేదు. ఇప్పుడు రాజాసాబ్ మీద కూడా పడొచ్చు. అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ సినిమా ఇది, తప్పకుండా చూడొచ్చు బ్రదర్స్. టికెట్ రేట్స్ ప్రాబ్లం, కొంచెం తక్కువ చేసి టికెట్ రేట్స్ పెడితే సినిమాకు హెల్ప్ అవుతుంది, కానీ ఇలా హై రేట్స్ మాత్రం పెట్టకూడదని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో వెళ్ళాలంటే బోర్డు ఖర్చు అవుతుంది ఈ టికెట్ రేట్స్ తగ్గించాలని కోరుకుందాం. ఓవరాల్ గా నేను చెప్పేది ఏమిటంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సూపర్ గా కామెడీగా సాగిపోతూ ఎంటర్టైన్మెంట్ చేసిన బ్రదర్స్. సెకండ్ హాఫ్ హైలైట్ గా, క్లైమాక్స్ బాగుంది, ఫ్రీ క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. లాస్ట్ లో కొంతమందికి అర్థం కాకపోవచ్చు అని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బ్రదర్స్. పార్ట్ 2 కూడా లీడింగ్ ఇచ్చేశారు. ఆ లీడింగ్ సీన్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది బ్రదర్స్. చూడండి, ఎందుకు స్పాయిలర్ చేయడం కానీ చూడండి బ్రదర్స్. ఆ ఫేస్ కి రకరకాల మేకప్స్ వేసి ఉంటారు కదా, అదే సెకండ్ హాఫ్ కు లీడ్ ఇచ్చేది చెప్పేశాను బ్రదర్స్. కానీ సినిమా మాత్రం అదిరిపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని మైనస్ మామూలే, అవి పట్టించుకోకుండా ప్రభాస్ గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళొచ్చు, సూపర్ గా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు బ్రదర్స్. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. సబ్స్క్రైబ్.